తండ్రికి కుమారుడికి మధ్య ఎంత అవినాభ స్వభావం ఉందో. నా కుమారుడా ఏసావు, ఆ తండ్రిని దేవునిగా పోల్చుకోండి, ఆ కుమారుడిని సంఘంగా పోల్చుకోండి. దేవుడు చెప్తున్నప్పుడు సంఘము స్థిరస వంచాలా, దేవుడు చెప్తున్నప్పుడు సంఘము లోబడాలా, విధేయత కలిగి ఉండాలా. సంఘము ఎప్పుడైతే లోబడి ఉంటుందో, విధేయత కలిగి ఉంటుందో, మాట వింటుందో, సంఘానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దీవెన ఇవ్వడానికి తన కుమారుడైన ఏసావును పిలుస్తున్నాడు ఇస్సాకు. నాయనా, నా కుమారుడా ఏసావు, నేను వృద్ధుడను, నా కళ్ళు మందగిల్లాయి, కాబట్టి నా దగ్గరికి రా అంటే చిత్తము నాయనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పనివ్వండి, మా దారి మాదే, మీ దారి మీదే. వెళ్ళవండి, తప్పులేదు. ఏ దారిలో సింహం ఉంటుందో, ఏ దారిలో తుఫాను ఉంటుందో, ఏ దారిలో దొంగలు ఉంటారో ఆ రోజు అర్థం అవుతుంది. పాకం ముదిరేదాకా కానీ ఎవరికి, బొంగరం ఆగేదాకా కానీ బొక్కలో ఎవరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్దిగా వాక్యంలో కొద్ది గట్టిగా ఉంటే ఏమనుకోకండి, నేనేం కష్టంతో ఏం చెప్పట్లేదు. నా భాష అన్ని భాషలు వస్తాయి, ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ మొత్తం అన్ని తిరిగాను నేను. మన ఇండియాలో చాలా ప్రాంతాలకు వెళ్ళాను కాబట్టి అన్ని భాషలు ఒక్కొక్క మాట టచ్ చేస్తాను నేను. కాబట్టి అందులో కొన్ని మాటలు నొచ్చుకున్నట్టు గుచ్చుకున్నట్టు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ కుటుంబ ఆశీర్వాదపు కూడికలో దూరాన సమీపాన ఏకీపిస్తున్న రక్షణ పేద మినిస్ట్రీ పక్షంగా ఈ యూట్యూబ్ లైవ్లో పాల్గొన్న ప్రతి ఫాలోవర్స్కి దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను, మీరందరూ దీవించబడాలి. మీరు ఎక్కడున్నా దీవించబడాలంటే మీరు దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని మాట వింటావో, దేవుని ఆశీర్వాదమును నీకు దేవుడు ఇస్తాడు. ఇస్సాకు పిలుస్తున్నాడు తన కుమారుణ్ణి, నాయనా వచ్చానని అడిగాడు. ఆ తర్వాత చదవండి. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను, ఆగండి బాగా చదవండి. ఇదిగో నేను వృద్ధుడనా అది ఆ మాటకి చదువుతాను, తప్పు చదువుతాను. నేను వృద్ధుడను, నా మరణము నాకు ఎప్పుడు వస్తుందో నాకు తెలుస్తుందా? అమ్మా, మీకు ఎవరికన్నా నేను పలానా రోజు చచ్చిపోతానో చెప్పేకెత్తాను, తెలీదా? అమ్మా, కొత్తపల్లికి వచ్చిన చెల్లెపల్లి రాంపల్లి వచ్చిన నేను పలానా నెలలో చచ్చిపోతాను పాస్టర్ అండి, మీరు ఎక్కడికి పోకుండా చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళకంటాను, మీకు పెద్ద గమ్మని రెడీ చేస్తాను చెప్పరా అమ్మా, పిఠాపురం వెళ్ళిపోతాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా తెలుస్తుంది కానీ మరణము తెలీదు. గమనించండి ప్రియులారా, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను దీవిస్తానని ఇంకా చెప్పలేదు అక్కడ, ఇంకా అర్థమవుతుందండి. ఇంకా నేను దీవిస్తానని చెప్పలేదు. ఆర్డర్ వేస్తున్నాడు కొడుకుకి, ఆర్డర్ వేస్తున్నాడు. ఒక హోటల్కి వెళ్తున్నప్పుడు, చాలా హోటల్కి వెళ్ళి ఉంటారు అనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే వాడు ఒక మెనూ ఇలా పడుతాడు. వరుసటి చూడటమే, మనకి చపాతీ కావాలా, దోశ కావాలా, రవ్వ దోశ కావాలా, చపాతీ కావాలా, లేకపోతే పూరి కావాలా, పొరోటా కావాలా, లేకపోతే పకోడ కావాలా, ఏది కావాలో అందులో తీసుకోవడం. ఆర్డర్ అప్పుడు ఆడక్కడ కూర్చుంటాడు, ఆడు అంటాడు, సార్ చెప్పండి సార్ అంటే, నాకు ఒక ప్లేట్ చాలు, ఒక 5 ప్లేట్లు తెచ్చాయి. ఆర్డర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎందుకయ్యా ఎన్ని ఆర్డర్ ఇచ్చావని అనడానికి ఉంటాడు, అనడానికి సరిపోతాడా? కుదరదు. ఎన్ని ఆర్డర్లు ఇస్తాన్ని డబ్బులు కట్టకపోతే పప్పు రుబ్బుతారు, డబ్బులు కడితే బయటికి రాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు కట్టకపోతే పప్పు రుబ్బింతారు, ఎంగిలిపెట్లు కడిగేస్తారు, డబ్బులు కానీ కడితే కాలు దగ్గర వేసుకుని బయటికి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా,